నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక రాష్ట్రంలో కమల దళపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది 6 నెలల తర్వాత నిరీక్షణకు తెరపడనుంది జూలై 1న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనుంది కేంద్రం అయితే రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడనుంది అయితే సోమవారం నామినేషన్లు మంగళవారం అధ్యక్షుడి ప్రకటన కూడా ఉంటుంది ఇప్పటికే స్టేట్ చీఫ్ రేస్ లో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని కాషాయ శ్రేణులు చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా బీసీ నాయకుడైనటువంటి బండి సంజయ్కి ఈ పగ్గాలు అప్పచెప్పారు అయితే అందులో ప్రధానంగా ఇప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ పేరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక నామినేషన్ల విషయానికి వస్తే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది బీజేపీ రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉన్న సగం రాష్ట్రాల్లో అధ్యక్షుల నియామకం పూర్తయితేనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి ఇంకా 10 రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటిస్తేనే జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు మార్గం సుగమమవుతుంది దీంతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కాషాయ పార్టీ వేగవంతం చేసింది వారం రోజుల్లో 10 రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించాలనే ఆలోచనలో ఉంది అందులో 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తి చేసి జూలై 1వ తేదీన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది అయితే ఇప్పటికే బూత్ స్థాయి మండల స్థాయి జిల్లాల అధ్యక్షుల ఎన్నిక మొత్తం దాదాపుగా పూర్తయింది ఇక కేవలం కరీంనగర్ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుల నియామకమే పెండింగ్ లో ఉంది అయితే రాష్ట్ర కమల దళపతి రేసులో ఎంపీలు బండి సంజయ్ ఈటెల రాజేందర్ రఘునందన్ రావు అరవింద్ డీకే అరుణ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ముందు నుంచే ప్రచారంలో ఉన్నాయి అయితే అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్కు కాషాయ పార్టీ పగ్గాలు అందించాలని గతం నుంచి బలంగా అనుకుంటోంది నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో అరవింద్ ను రేస్ నుంచి తప్పించినట్లేనని కాషాయ శ్రేణులు చర్చ నడిచింది బీసీ నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర పగ్గాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలకు కట్టబెట్టాలనే ఆలోచనలో బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే గతంలో కూడా ఈ బీసీ నినాదమే ప్రధానంగా చర్చించారు వారు బీసీలకే ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో చాలా మంది ముదిరాజులు ఉన్నారు సో మనం ఈటెల రాజేందర్ వర్గాన్ని చూసుకున్నట్టయితే కూడా ఆయన ముదిరాజు కాబట్టి ఎక్కువ ఓట్లు పొందొచ్చు అనే ఒక భావనతో అంతేకాకుండా 2019లో బండి సంజయ్ని అధ్యక్షుడిగా నియమించింది తెలంగాణకు ఆ తర్వాత ఒక దశ మారిపోయింది తెలంగాణలో బీజేపీకి ఎందుకంటే తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 40కి పైగా స్థానాలు సంపాదించింది బీజేపీ జీహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా మనం మొన్న చూసుకున్నటువంటి ఎన్నికల్లో కూడా గణనీయంగా ఎమ్మెల్యేల సంఖ్య అంటే గతం కంటే కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ నుంచి గెలిచారు అంటే ఈ విధంగా మెల్లిమెల్లిగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసుకునే దిశగా కూడా అడుగులు వేస్తోంది ఎందుకంటే ఇప్పటికే నార్త్లో బీజేపీయే ఉంది మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ సౌత్లో మాత్రం బీజేపీ ఒక జెండా పాతలేకపోతుంది ఇటు తమిళనాడులో కూడా ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇటు తెలంగాణలో కూడా ఈ యొక్క ఎన్నికలు ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా బీజేపీ కొన్ని మార్పులు చేర్పులు చేసి అధ్యక్షుడి నియామకం అది కూడా బీసీ వ్యక్తి నియమించాలనేసే ఒక కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది దీంతో కమల దళపతి ఎవరనే చర్చ ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది ఇవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్